హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హర 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 పార్వతీపతే నమ. ఈరోజు ఎంతో పుణ్యమైన పవిత్రమైన శివరాత్రి, మహాశివరాత్రి. అందరూ కూడా ఆ స్వామికి పుష్పం పత్రం ఫలం తోయం, ఏదైనా కానీ మన దగ్గర ఏది ఉంటే అది ఆ స్వామికి అర్పించి ప్రార్థన చేసుకుని, ఆ స్వామి బోలాశంకరుడు మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఈరోజు స్వామివారికి అభిషేకం చేసి ఉపవాస దీక్ష చేసి సాయంత్రము ఆ ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారి కళ్యాణము తిలకించి ఆ స్వామికి రాత్రిపూట జాగరణ చేసి స్వామిని వేడుకున్నట్లయితే మీ కోరికలన్నీ బోలాశంకరుడు తీరుస్తాడు. ప్రతి ఒక్కరికి, మీకు మీ కుటుంబ సభ్యులకి అంతా మంచి జరుగుతుంది. ఆ స్వామివారి ఆ శివయ్య మనకు మీకు మాకు అందరికీ కూడా ఆ స్వామి దయ కలగాలని, ఆ స్వామి కృప అందరికీ ఉండాలని, ఆ శివయ్య మనకు అందరికీ మనం కోరుకున్న కోరికలను నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు ఆ శివయ్యని తలుచుకొని జ్యోతిర్లింగాన్ని చదువుతాం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం పరాల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబందే తుకారామేశం నాగేశం దారుకావనే వారణాస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు రామేశం హిమాలయే తు కేదారం వృషేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠెన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హర 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 పార్వతీపతే నమ. ఆ శివయ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ మన భగవద్గీత పారాయణంలో ఈరోజు చతుర్థ అధ్యాయంలో 33వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయాదజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతపః సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఓ పరంతప, ఓ అర్జున, ద్రవ్యమయమైన యజ్ఞము కంటేను జ్ఞానం యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును అని ఈ శ్లోకం యొక్క అర్థము. జై శ్రీకృష్ణ. ప్రతిరోజు భగవద్గీత పారాయణం చూడండి. ఈరోజు పవిత్రమైన శివరాత్రి సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శివరాత్రి, మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీకృష్ణ. ఓం నమ శివాయ.